అమ్మా త్రిపుర, మేం వెళ్ళొస్తాము. బాలా జాగ్రత్త. అలాగే అవ్వా. పద సరోజా, పదండి. పద పద. బాలగాడు బ్రతికిపోయాడా? రేపు ఉదయానికి మనిషినే లేకుండా చేస్తాను. ఇంట్లోనే ఉండి మా కళ్ళు కప్పి ఎంత నాటకమాడావు పెద్దమ్మా. పని, ఈ ఛాన్స్ మనం మిస్ చేసుకోకూడదు. వాళ్ళు ఎటో వెళ్ళిపోయారని ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతున్నారు. బాల అసలు బతికే లేడు అనేది మనము ఇప్పుడు నిజం చేయాలి. ఖచ్చితంగా మిస్ అవ్వదు ఊర్వశి. నువ్వు చూస్తూ ఉండు. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఏంటి ఫణి? ఫణి, అదిగో వచ్చారు. రేయ్, రండ్రా. వస్తున్నాం. అన్నా చూడండి, ఇదే సరైన అవకాశం. గుర్తుపెట్టుకోండి, వాడు ఐసీయూలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వాడు బ్రతకూడదు. ఓకే సార్, మేము చూసుకుంటాం కదా. అన్న సీసీ కెమెరాలు. రేయ్, హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఏవీ పనిచేయకుండా నేను డబ్బులిచ్చి మేనేజ్ చేశాను. మీరు ఫస్ట్ మాస్కులు పెట్టుకోండి. అత్తయ్య గారు, ఇంక మీరు ఇంటికి వెళ్ళండి. ఎలా వెళ్ళనమ్మా? వాడింకా కళ్ళు కూడా తెరవలేదు. వాడెలా ఉంటే నేనింటికి ఎలా వెళ్ళను? అత్తయ్య గారు, డాక్టర్ చెప్పారు కదా, బాలాగారికి ఏమీ కాదు. ఆయన స్పృహలోకి వచ్చాక నేనే కాల్ చేస్తాను. మీరు అర్జెంటుగా ఇంటికి వెళ్ళండి. మీరిక్కడే ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం వస్తుంది. అది కాదమ్మా. అత్తయ్య గారు, ప్లీజ్, మీకు దండం పెడతాను, వెళ్ళండి. సరే అమ్మా, నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను. నా బాల జాగ్రత్తమ్మా. నేను చూసుకుంటాను కదా అత్తయ్య గారు, మీరు వెళ్ళండి. సరే, వెళ్ళండి వెళ్ళండి. స్వామి, నా భర్తకి ఏ ప్రమాదం రాకుండా నువ్వే కాపాడాలి. రే, కరెంటు పోయిందేంట్రా? సెల్ ఫోన్ లైట్ ఆన్ చేయి. రే, ఏమైందిరా వాడికి? రే, నీ ఫోన్ లైట్ ఆన్ చేయి. సరేనా? ఏమైందిరా మీకు? ఊర్వశి, పద మనం వెళ్దాం. వీళ్ళేంటి ఇలా పడున్నారు? ఇదంతా ఫణి పనా?
వీళ్ళ సంగతి చెప్తాను. సుందరి సుందరి నాకేమైంది సుందరి? మనం ఎక్కడున్నాం? బాలగారు, ఆ? మీకేం కాలేదు, మాట్లాడకండి. ఛ! మళ్ళీ మనం మిస్ అయ్యాం. పోనీ నీ ప్లాన్ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. నన్ను చేయమంటావు? నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కదా, ఇక్కడ జరిగిందంతా నువ్వు చూస్తున్నావు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు చేసేదేమి లేదు ఊర్వశి. వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారో, ఎక్కడుంటున్నారో పెద్దమ్మ ద్వారా మనం తెలుసుకొని తీరాలి. వాళ్ళ నెల్లుండి పవర్ ఆఫ్ అనే గడువు ముగిసే రోజుకి రానివ్వకుండా చేయాలి. మెల్లగా బాలగారు. ఇప్పుడు ఎలా ఉంది బాలా? పెద్ద ప్రమాదమే తప్పింది. ఏం పర్వాలేదవ్వా, బాలాగారికి ఏమీ కాలేదు. సమయానికి మా అత్తయ్య వచ్చారు కాబట్టి బాలాగారికి ఏ ప్రమాదం జరగకుండా కాపాడుకోగలిగాను. ఇదంతా దాక్షాయిని ఎర్రబాబులు చేసిన కుట్రేమో అని నాకు అనిపిస్తుంది త్రిపుర. వీడి ప్రాణాలు చాలా గట్టివి చెలపాయి. వీడి గాల్లో కలిసిపోతాడనుకుంటే మళ్ళీ మనకి ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంట్రా? ఈ విషయం వెంటనే అత్తకు చెప్పాలి. అవును సరోజక్క, ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అయి ఉంటుంది. ఇప్పుడే మనం వెళ్ళి పోలీసులకు చెబుదామమ్మా, వాళ్ళ మీద కేసు పెడదాం. లేదవ్వా, ఎలక్షన్స్ అయిపోనివ్వు. ఇది వాళ్ళు చేసిన పనేనని మన దగ్గర ఏ ఆధారాలు లేవు. ఆధారాలుంటే ఖచ్చితంగా మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టచ్చు. ప్రస్తుతానికి ఎలక్షన్ పూర్తవని. అవును సుందరి, నువ్వు చెప్పింది కరెక్ట్. ఈ ఎలక్షన్లో నేనే గెలవాలి, ఆ ఎర్రబాబు గెలవకూడదు. ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు బాలా. మా అందరి సపోర్టు నీకే ఉంది. ఇదిగో ఇప్పటికైనా వాళ్ళు ఎలాంటి మనుషులో అర్థమైంది కదా. మనందరం బాలాకి ఓటెయ్యాలి. పదండి.